తుంగుతుర్తి ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఎవరికి నమ్మకం లేదు. మొండి ధైర్యంతో ఎక్కడ రాజీ పడకుండా ఉద్యమానికి వెనుకకు తిరిగి చూడకుండా నేను ప్రజలకు ఒకటే మాట చెప్పిన, మేము ఉద్యమానికి ఇట్లా ద్రోహం చేస్తే, ఉద్యమాన్ని వదిలేస్తే మమ్మలను రాళ్లతో కొట్టి చంపుని అని చెప్పిన. నేను అంత సీరియస్గా తీసుకొని ఉద్యమం చేసిన నాడు వీడు ఎవడు లేడు. ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చిండా, ఒక బీజేపీ నాయకుడు వచ్చిండా, జేఏసీ పెట్టి రాజీనామా చేయాలంటే కూడా అమెరికాకు వారిపోయిండు. మంత్రి పదవులు ఇడిచిపెట్టలే, ఎన్నడూ కూడా రాలే. పదవులే మాకు ప్రామాణికం, పైసలే మాకు ప్రమాణం అనుకుని పోయినారు తప్ప ఉద్యమంతో వాళ్ళు కలిసి రాలే. ఇవాళ అడ్డం పొడుగు ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడతారు. ఇవాళ నల్గొండ జిల్లాలో దామరచర్ల మండలంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ జిల్లా బిడ్డ కాబట్టి మా జిల్లాలో ఉండాలని పట్టుబట్టి 30,000 కోట్ల రూపాయలతోని భారతదేశంలోనే మొట్టమొదటి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దామరచర్లలో వస్తూ ఉన్నది. రాబోయే 4-5 నెలల్లో 4,000 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ఉత్పత్తి కాబోతూ ఉన్నది. ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చేసుకుంటూ వచ్చినాం. ఒక పేదల సంక్షేమమే కాదు, అన్ని రంగాలలో ముందుండాలని, ముందుకు పోవాలని చెప్పి చేసుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దళిత బంధు, దళిత సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. యావత్తు తెలంగాణ దళిత సమాజానికి నేను ఈ తిరుమలగిరి నుంచి పిలిపిస్తా ఉన్నా. జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రి అయిన నాడే దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉండే. ఇది చరిత్ర, వాస్తవం, కఠోరమైన సత్యం. ఆనాడే గనక స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అంబేద్కర్ గారి మాట గౌరవించి దళితుల అభివృద్ధికి శ్రీకారం చుడితే 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత దళితులకి దరిద్రం ఎందుకుంటుండే నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దశకు పోయిన తర్వాత ఖచ్చితంగా దళిత బిడ్డల దరిద్రం పోవాలని తెచ్చిందే దళిత బంధు పథకం అని మనవి చేస్తా ఉన్నా. దళిత బంధు ఎవడు మాట్లాడలే, ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే, ఏ పార్టీ మాట్లాడలే, ఏ ప్రధానమంత్రి మాట్లాడలే. దానికి సాక్ష్యం నాతో కొట్లాడి తిరుమలగిరి మండలాన్ని పెట్టించిందే కిషోర్ అనే మనవి చేస్తా ఉన్నా. కిషోర్ బాగా హుషారున్నాడు. నేను అడిగిన కిషోర్ ఒక మండలం తీసుకుందాం, ఏ మండలం? తుంగతుర్తి నియోజకవర్గంలో దళిత బంధు పెట్టాలి, ఒక మండలం పూర్తిగా. ఏ మండలం తీసుకుందాం అంటే ఎక్కువ దళితులు ఉండే పెద్ద మండలాన్ని తీసుకున్నాడు, దీన్ని పెట్టినాడు. ఇది అయిపోయింది. ఒక ఊర్లో ఒక ఇంట్లో జల్దీ పోతాను ఒక ఎగిరితం చుట్టం వచ్చినాడు. ఇంట్లో పెద్ద ఉండి పోతావు బిడ్డ, మరి యాలపొద్దుగాల పోతున్నావు, అప్పుడు ఇంతగానో బస్సులు లేకుండా బాట నడిచిపోవాలి, మరి బుక్కడంత సలన్నం ఉన్నది తినిపోతావా అన్నదట. ఎందుకు పెద్దవా, సలన్నం తింటావా, ఉడకాయేదాకా ఉంటానడట. కిషోర్ ఏమంటాడు నాతోని, అన్నా మీరు తిరుమలగిరి మండలం ఇచ్చిండ్రు, బ్రహ్మాండంగా నాకు చాలా సంతోషంగా ఉంది, అది బాగా విజయం సాధించింది, మిగతా నియోజకవర్గం మొత్తం పెట్టాలి, పెట్టవా అంటాడు. ఇది బాగా పేదరికం ఉన్న ఏరియా, పెట్టాలని చెప్పి మాట్లాడినాడు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, కిషోర్ చేసిన సేవకు, కిషోర్ తెచ్చిన నీళ్లకు, కిషోర్ తీసుకొచ్చుకున్న 220 kV సబ్స్టేషన్లకు, 15 సబ్స్టేషన్లకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా, మోటార్ కాలిపోకుండా ఆయన చేసిన కష్టానికి ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలిపేయాలని మనవి చేస్తున్నాం. అన్ని వర్గాల బిడ్డలు అందరు కలిసి ఒక రంగంలో కాదు, కాలువలు, నీళ్లు, కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, 220 kV సబ్స్టేషన్లు, ఇవన్నీ సామాన్యమైన ఎమ్మెల్యే చేస్తే అయ్యేటివి కావు. చాలా పట్టుదల ఉన్నాడు కాబట్టి, మొదటి నుంచి ఉద్యమంలో నాతో పాటు ఉన్నాడు కాబట్టి, ఉద్యమంలో పోలీసులు దెబ్బలు తిన్నాడు కాబట్టి, అవసరమైనప్పుడు జైలుకు కూడా పోయింది కాబట్టి, పట్టుబట్టి నా ఏరియాని నేను చేసుకోవాలని చెప్పి నాతో పోరాటం చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఇవన్నీ తెచ్చినాడు. కాబట్టి కులము, మతము, జాతి లేకుండా కిషోర్ను చాలా పెద్ద మెజార్టీతోని మీరందరూ గెలిపియండి. ఈ టర్మ్ గెలిచిన తర్వాత నేను మీ మాటనే చెప్తున్నా, వినాల.
ఈ టను కనుక మీరు కిషోర్ను పట్టుబట్టి లక్ష్యమేడతో గెలిపిస్తే మొత్తం తుంగతుర్తికి నేను దళిత బంధు పెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో ఇక ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ గతంలో ఎట్లా ఉండే, దంతాలపల్లి రోడ్డు ఉండే, దాని మీద పోతే దంతాలు ఇరిగిపోయే పరిస్థితి ఉండే. ఇవాళ బ్రహ్మాండంగా దంతాలపల్లి రోడ్డును కూడా మంత్రి జగదీష్ రెడ్డి గారు, కిషోర్ గారు పట్టుబట్టి బ్రహ్మాండంగా చేయించినారు. గిరిజన బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా, ఈరోజు గిరిజన తండాలు LHPS పోరాటంలో 50 ఏళ్ళు కొట్లాడినారు, ఏ గవర్నమెంట్ చేయలే. వాళ్ళకు స్వయం ప్రతిపత్తి రావాలని, మా తండాలో మా రాజ్యం అనే వాళ్ళ నినాదం ఒక కలగా ఉండద్దు, నిజం కావాలని గిరిజన తండాలు దాదాపు 3 నుంచి 4,000 కోయ గోండు గూడాలు గిరిజన తండాలన్నీ కూడా మనం బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. 3,500-4,000 మంది గిరిజన బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో 27 తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. వాళ్ళ అభివృద్ధి కోసం కూడా పోడు పట్టాలు ఇచ్చి మనం ముందుకు పోతా ఉన్నాం. ఇదివరకు కడుపు నొచ్చినా కాలు నొచ్చినా సూర్యాపేటకో నల్లగొండకో హైదరాబాద్ పోయేది. అట్లాంటి కిషోర్ పట్టుబట్టి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కూడా తెచ్చినారు. రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని బాగా డెవలప్ కూడా చేయడం జరుగుతుంది. నేను మనవి చేస్తూ ఉన్నా. కిడ్నీ బీమార్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డయాలసిస్ కేంద్రాలంటే ఓన్లీ హైదరాబాద్ పోతే ఉండేవి. తెలంగాణ రాకముందు కేవలం 103 ఉండేటి. ఈరోజు 103 డయాలసిస్ కేంద్రాలు పెట్టినాం. వాళ్లకు కిడ్నీ రోగులకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఆ పెన్షన్ కూడా మనం ఎట్లా ఇచ్చుకున్నాం, ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన ఎన్నికలు కాగానే 3000 చేస్తాం, సంవత్సరానికి 500 పెంచి 5000 రూపాయలు చేస్తామని చెప్పినాం. అంటే ఈ విధంగా ఒక ప్రగతి కాముకంగా మనం మంచి పద్ధతులలో ముందుకు పోతా ఉన్నాం. గతంలో ఇక్కడ ఎప్పుడు చూసినా స్తూపాలు కనబడేది. కమ్యూనిస్టు కాంగ్రెసు పంచాయతీలతోని హత్యలు, కేసులు, గడబళ్ళు, గ్రామాలన్నీ వల్లకాట్లాగా ఉండేటివి. అటువంటి తుంగతుర్తి ఈరోజు బ్రహ్మాండంగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యి అద్భుతమైనటువంటి ఒక మంచి పద్ధతిలో తయారవుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల నుంచి అధికారం లేక ఆవురావురు మన ఆకలితో ఉన్నది. ఛాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తోడలు పడ్డట్టు పడదాము, పంటి కంట కూడా మింగుదామనే ఆలోచనతో ఉన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఒక విషయాన్ని మీరు నాకు గట్టిగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ 2-3 విషయాలు చెప్తున్నది. మేము వస్తే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, PCC అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ధరణి తెచ్చింది ఎందుకోసం, ఎవరి కోసం? ధరణి ఉంది, మీ భూములు మీకున్నాయి, నిశ్చింతగా ఉన్నారు మీరు. ఏ VROనో ఏ గిరిదావరో నీ భూమి నాకు, నా భూమి నీకు రాసేటువంటి తంట ఇప్పుడు లేదు, రికార్డు హేరాపేరు చేసేది లేదు. ధరణి యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క భూముల మీద అధికారం మొత్తం ఆఫీసర్ల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము మీకు ఇచ్చినాం. మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మార్పిడి కాదు. మరి ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని తీసి మీకు అధికారాన్ని ఇచ్చింది. దాన్ని ఉంచుకుంటారా, కాపాడుకుంటారా, లేదా దాన్ని పొడగొట్టుకుంటారా మీరే నిర్ణయం చేయాలి. ఎందుకంటే ధరణి పోయిందనుకో, ఇలా రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? అక్కడ బ్యాంకులో మేము డబ్బులు వేయగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు జమైనాయి. వరి ధాన్యం అమ్మినారు, మీ ధాన్యం అమ్మిన డబ్బులు వారం తిరగక ముందు మీ ఖాతాలో పడతా ఉన్నాయి. మరి ధరని తీసేస్తే మళ్ళీ VROలు వస్తారా, మళ్ళీ అధికారుల రాజ్యం వస్తుందా, మళ్ళీ పానినకళ్ళకి తిరగానా? 10,000 రూపాయలు రైతు బంధు వచ్చేది ఉంటే లాభం 3,000 అంటారు. మళ్ళా గతంలో మనం చూసినాం. మళ్ళా ఆ రాజ్యమే రావన్నా, దోపిడి దొంగల రాజ్యం. లేకపోతే ధరణి ఉండి రైతులకే అధికారం ఉండన్నా, ధరణి ఉండన్నా, ఉండాలంటే వాళ్ళు చేయి లేవట్టాలి. దయచేసి స్టేజ్ మీద కూడా లేవట్టాలి. ఉన్నానా? రైతులకే అధికారం ఉన్నానా? కెమెరాలకి దింపురా బాబు. కరెంటు